హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇన్స్టెంట్గా రవ్వ దోశ అయితే చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా క్రిస్పీగా అయితే వస్తుంది. మరి మీరు కూడా ఈ క్రిస్పీ రవ్వ దోశను వేయాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి, ఈజీగా వేసుకోగలుగుతారు. మరి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకోవాలి. దానిలోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ అయితే వేస్తున్నాను. సూజీ అండ్ ఉప్మా రవ్వ. ఒక కప్పు రవ్వ వేసిన తర్వాత అదే కప్పుతో అరకప్పు వరకు బియ్యం పిండి అయితే వేసుకోవాలి. పొడి బియ్యం పిండి అండి. నెక్స్ట్ వచ్చేసి అదే కప్పుతో అరకప్పు వరకు మైదా పిండి అయితే వేసుకోవాలి. ఈ కొలతలన్నీ ఒకే కప్పుతో అయితే తీసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో అరకప్పు వరకు పొల్లటి పెరుగు అయితే పోసుకోవాలి. మనం ఇన్స్టెంట్గా ఏ రెసిపీ చేసినా పొల్లటి పెరుగు పోసుకోవాలండి. ఇప్పుడు మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్ వరకు సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇవన్నీ మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలిపేయాలి. విస్కర్తో కానీ గరిటతో కానీ ఒకసారి మిక్స్ అయ్యేలా కలిపేయండి. చూడండి, ఈ విధంగా కలిపేసిన తర్వాత మనం ఈ పిండిలన్నీ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ అయితే పోసుకోవాలి. ఈ 2 కప్పులు వాటర్ పోసేసిన తర్వాత మొత్తం ఎక్కడ ఉండలు అనేవి లేకోకుండా మిక్స్ అయ్యేలా కలిపేయండి. చూడండి, ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం తరుగు, అలాగే కొద్దిగా కొత్తిమీర తరిగైతే వేసుకోవాలి. ఇవన్నీ బాగా సన్నగా తరిగైతే వేసుకోండి. మీరు కావాలంటే ఉల్లిపాయ ముక్కలను కూడా ఈ పిండిలోకి వేసేసుకోవచ్చు. నేను రవ్వ దోశ వేసేటప్పుడు పెనం మీద అయితే వేస్తానండి ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ అయ్యేలా కలిపేసి మూత పెట్టేసి ఒక పావు గంట సేపు నానబెట్టాలి. ఇందులో రవ్వ వేసాం కాబట్టి నానుతుంది. పావు గంట తర్వాత అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. ఉప్మా రవ్వ వాటర్ని అబ్జర్వ్ చేసుకుని కొంచెం గట్టిపడింది. ఇప్పుడు ఇందులోకి మరలా 2 కప్పుల వరకు వాటర్ అయితే పోసుకోవాలి. మొత్తానికి 4 కప్పుల వరకు వాటర్ అయితే పోయాలండి. ముందు 2 కప్పుల కోసం ఇప్పుడు ఒక 2 కప్పుల వరకు వాటర్ అయితే పోస్తాను. పిండి అనేది అడుక్కు తేరుకుపోతుంది కాబట్టి మనం గరిటతో కానీ ఇలా కప్పుతో కానీ పైకి కిందకి కలుపుకుంటూ దోశలను అయితే వేసుకోవాలి. చూడండి, రవ్వ దోశకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే ఉండాలి. దోశ వేసే ప్రతిసారి ఇలా కలుపుతూ వేసుకోవాలి, లేకుంటే పైన వాటర్ వచ్చేస్తుంది, అడుగున పిండి ఉండిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ పెనాన్ని పెట్టేసి పెనం మీద కొంచెం ఆయిల్ అయితే పోసుకోండి. ఆయిల్ పోసిన తర్వాత ఉల్లిపాయని మధ్యలో కట్ చేసి ఈ విధంగా పెనాన్ని రుద్దుతూ క్లీన్ చేయండి. అప్పుడే రవ్వ దోశలు బాగా వస్తాయండి. చూడండి, ఇలా క్లీన్ చేసిన తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ తుడిసేయండి. ఫ్లేమ్ హైలో పెట్టేసి పెనాన్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోండి. దోశ వేసిన తర్వాత పెనానికి స్టిక్ అవ్వకుండా అయితే ఉంటుంది ఈ ఉల్లిపాయ ముక్కలు వేయడం వల్ల. చూడండి, ఇప్పుడు దోశ వేసేటప్పుడు పిండిని ఒకసారి పైకి కిందకి కలపండి. కలిపిన తర్వాత ఈ విధంగా అయితే పోసుకోవాలి. ఇలా కప్పుతో పోసినట్లయితే ఒకేసారికి అయితే పోసేసుకోవచ్చు. ఒకవేళ మనం గరిటెతో పోసినట్లయితే 3-4 సార్లు అయినా పోయాలండి. కాబట్టి చూసుకుని అయితే పోసుకోండి. దోశకు హోల్స్ కానీ బాగా వచ్చేసినట్లయితే మధ్య మధ్యలో కొంచెం ఇలా ఫిల్ చేసేయండి. అక్కడక్కడ చిన్న హోల్స్ కానీ వచ్చినట్లయితే వదిలేవచ్చు. ఇప్పుడు దీనిపైన ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ అయినా నెయ్యి అయినా పోసుకోవచ్చు. ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే పడుతుందండి. ఒక స్పూన్ వరకు ఆయిల్ పోసి పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ హై ఫ్లేమ్లోనే ఈ దోశను అయితే ఈవెన్గా కాలనివ్వాలి. ఈ దోశ కాలడానికి కొంచెం టైం అయితే పడుతుంది. మామూలు దోశలకి అయితే అంత టైం పట్టదండి. రవ్వ దోశకి అయితే కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. చూడండి, ఈ విధంగా కాలిన తర్వాత ఇప్పుడైతే తీసేస్తున్నాను. చూడండి, ఇలా ఫోల్డ్ చేసేసుకుని తీసేసుకోవడమే. అలాగే మరలా దోశ వేసేటప్పుడు పెనం బాగా హీట్ మీద ఉన్నప్పుడే దోశ అయితే వేసుకోవాలి. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అయితే చల్లుకొని గరిటెతో వేస్తున్నట్లయితే చూడండి, ఇలా 3-4 గరిటెల వరకు పిండి అయితే వేసుకోవాలి. మీరు దోశ వేసిన ప్రతిసారి పిండిని అయితే కలుపుకోవాలండి.
లేకుంటే పైన అయితే వాటర్ వచ్చేస్తుంది, అడుగునైతే పిండి కింద తేరుకుపోతుంది. కాబట్టి ప్రతిసారి కలుపుకొని అయితే వేసుకోండి. ఇలా దోశ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో అయితే కాలనివ్వండి ఒక 2 నిమిషాల పాటు. తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అయితే పెట్టేసి మీరు వేసే దోశని బట్టి పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కాలనివ్వాలి. చూడండి, ఈ విధంగా దోశ 3 వంతులు కాలిన తర్వాత మీకు దోశ క్రిస్పీగా రావాలంటే ఇలా పైన ఏమైనా పిండి ఉన్నట్లయితే గరిటతో ఇలా నిదానంగా లాగుతూ 1 నిమిషం పాటు కాలనివ్వండి. అప్పుడు దోశ అనేది ఈవెన్గా కాలుతుంది. అలాగే పైన కూడా పిండి పిండిగా లేకుండా అయితే ఉంటుంది. చూడండి, ఈ విధంగా లాగుతూ కాలనివ్వాలి. ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తుందండి ఇలా చేసినట్లయితే. పేపర్ దోశలా వచ్చేస్తుంది. 1 నిమిషం పాటు కాలిన తర్వాత అయితే ఇప్పుడు తీసేస్తున్నాను. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. మీకు దోశ తీస్తుంటేనే అర్థమవుతుంది కదా. దోశ కొంచెం మెత్తగా కావాలంటే ముందేసిన దోశలా అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ దోశల్ని నేను క్రిస్పీగా అయితే వేస్తున్నాను, అందుకే పేపర్ దోశలు అయితే వచ్చేస్తున్నాయి. ఎలా అయితే రవ్వ దోశని ఈజీగా చేసేసుకోవచ్చండి. పప్పులతో పని లేకుండా, నానబెట్టి కడిగే ఇబ్బంది లేకుండా ఇలా ఈజీగా అప్పటికప్పుడు మనకు నచ్చిన విధంగా మెత్తటి దోశలైనా క్రిస్పీ దోశలైనా సరే వేసేసుకోవచ్చు. ఈ దోశల్లోకి ఏ చట్నీ అయినా బాగుంటుందండి. పుట్నాల చట్నీ అయితే చేశాను ఇప్పుడు నేను. ఈ పల్లి చట్నీతో ఈ క్రిస్పీ దోశలు తింటుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి అయితే చూడండి.